మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మీరు చాలాసార్లు చాలా సబ్జెక్టు విన్నారు, చాలా ప్రయత్నాలు చేశారు. ఒక స్థాయికి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మనకి. కానీ ఒక సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకో కొందరు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదా కొందరు మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అటు ముందు పోలేక ఇటు వెనక్కి రాలేక. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మనం ఒకసారి సమీక్షించినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే స్టార్టింగ్లో రాగానే ఆ సబ్జెక్టు విని అప్పుడు చాలా ఆకలితోనే ఉంటారు కాబట్టి ఆకలి అంటే అప్పులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారండి. దాదాపు నేను 40 days చెప్తాను, ఆ 40 days చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అయినప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న పనులు మొదలడం అనేది స్టార్ట్ అయిపోతుంది. దాంతో కొద్దిగా డబ్బు రావడం మొదలవుతుంది. ఆ 40 daysలో కొన్ని పనులు అయిపోగానే వాళ్ళు రిలాక్స్ అయిపోతారు మళ్ళీ. ఓకేనా, రిలాక్స్ అయిపోతారు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఆ అప్పులు తీరిపోయినాయి, అనుకున్న ఒక అచీవ్మెంట్ సాధించిన తర్వాత అక్కడ ఆగిపోతారు. ఇక్కడ ఎందుకంటే నేను అనుకున్న సాధించాను కదా, ఇంతకంటే ఇంకేముంటుంది అనే విషయంలో అక్కడ ఆగిపోతారు. ఇక్కడ మన సబ్జెక్ట్లో మనం ఏం చేయాలంటే, నా సుప్త చేతనాత్మక మనసులో నేను నిరంతరం డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే పదాలని ఫుల్ఫిల్ చేస్తాను. అర్థమైందా? ఎందుకు ఫుల్ఫిల్ చేయాలి? మీరు సుప్త చేతనాత్మక మనసులో వాటిని ఎందుకు ఫుల్ఫిల్ చేయాలంటే, మీకు 24/7 కాకుండా మీ 7 జన్మలకు అది మీతోనే వస్తుంది. ఒకసారి దాంట్లో అది ఫుల్ఫిల్ చేశారనుకోండి, 7 జన్మలకు మీకు డబ్బు, సంపద, ఐశ్వర్యం మీతోనే ఉంటుంది. ఎంత ఈజీ టెక్నిక్ ఇది, అవునా కదా? అంటే మీరు మళ్ళీ ఈ జన్మ అయిపోయింది, నెక్స్ట్ బర్త్ కూడా బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో జన్మ తీసుకుంటారు. అంటే అప్పుడు కూడా మీరు ధనవంతుడే, ఆ తర్వాత కూడా మీరు ఇంకా ధనవంతుడే. ఎందుకంటే ఈ జన్మలో అలా ఆలోచనలు, అనుభవాలు ఏవైతున్నాయో అవి గత జన్మ ఆలోచనల అనుభవాలను పట్టుకొని ఈ జన్మ తీసుకోవడం జరిగింది. మనం అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతుందో పైనల్ గ్లాండ్ గత జన్మలో ఉన్న అనుభవాలను తీసుకొని ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం పేదరికాన్ని అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పైనల్ గ్లాండ్ని దాన్నే మనం సుప్త చేతనాత్మక మనసు అన్నాం, దాన్నే మనం దివ్య దృష్టి అన్నాం, దాన్నే మూడో కన్నాం, ఇంకా బోలెడు మనకు ఆధ్యాత్మిక పరంగా బోలెడు పేర్లు ఉన్నాయి. దానికి మనం ఏం చేస్తామంటే వీటిని జమ చేస్తాం. మనం ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే జమ చేస్తారో, బ్యాంకులో డబ్బు జమ చేస్తే మనకు వడ్డీ ఎలాగైతే వస్తుందో, మీ సుప్త చేతనాత్మక మనసులో ఇవి జమ చేసినప్పుడు వడ్డీతో సహా మీకు తిరిగి రావడం అనేది జరుగుతుంది. అంత అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఇంతవరకు ఎక్కడ కూడా మన క్లాస్కి వచ్చారు, ఆ చెప్పిన అఫర్మేషన్స్ ఏవో చేశారు, వాళ్ళకు సక్సెస్ అయినారు, ఆ తర్వాత అక్కడ ఆగిపోయినారు. దాన్ని సంపూర్ణంగా దాంట్లో ఫుల్ఫిల్ చేయలేదు. వాళ్ళకి అవసరమైనంత మేరకే కోరుకున్నారు. ఏమనుకున్నారు, నాకు ఎప్పటి నుంచి నేను బయటపడితే చాలు, సరిపోయింది. అప్పటి నుంచి బయటపడ్డావు. ఆ తర్వాత డిజైన్ ఇవ్వలేదు కదా నువ్వు ఇస్తే కదా నీకు అక్కడ పని అయ్యేది. ఇప్పుడు ఇంట్లో మన పని మనిషి ఉన్నాడు, మరి టీ తీసుకురారంటే టీ తీసుకొస్తాడు, మళ్ళీ ఆయన నిలిచి ఉంటాడు, ఇంకో పని చెప్పాలి వాడికి, అలా కారు చూడమని చెప్పాలి, ఆ కారు చూడమని అయిపోతే ఇల్లంతా క్లీన్ చేయమని చెప్పాలి, లేదంటే నేను ఆఫీస్కి వెళ్తున్నాను వచ్చేలోపు నువ్వు పలానా పని చేసి పెట్టని చెప్పాలి. లేకపోతే వాడు ఏం చేస్తాడు, తింటాడు, పడుకుంటాడు కదా. ఈ సుప్త చేతనాత్మక మనసు కూడా అదే పరిస్థితి. దానికి పని చెప్పకపోతే అది ఖాళీగా ఉంటుంది. దానికి 2 పనులు ఉన్నాయి. ఎందుకు? మీ లైఫ్ని కంటిన్యూ నడిపించాలి, జీర్ణక్రియలు చేయాలి, శ్వాస పీల్చుకోవాలి, నీ ఆర్గన్స్ అన్నింటిని మెయింటైన్ చేయాలి. అది తప్ప ఇంకా వేరే పని లేదు. దానికి అదనంగా మనం ఏం చేస్తామంటే ఈ పని పెడతాం మనం. అప్పుడు కదా అది దాని మీదే పడి దాన్ని ఆకలింపు చేసుకొని అలాగే దాని లోపల ఫిక్స్ చేసుకొని మీకు నెక్స్ట్ బర్త్ కూడా మీకు డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని లోటు లేకుండా ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఏమవుతుందంటే, మీరు ఫుల్ఫిల్ చేయడం లేదు ఈ పదాలతో. మీ సుప్త చేతనాత్మక మనసులో డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే పదాలని నింపండి. ఆ నింపనంత మట్టుకు ఏమవుతుందంటే, మీరు ఏదైతే చెప్పారో అంత మట్టుకే అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఆగిపోవడం, లేదా ముందుకు పోలేకపోవడం, ఏం చేయాలో ఆలోచనలో మిగిలిపోతారు. అప్పుడు మీకు దారి చూపించే వాళ్ళు ఎవరు ఉన్నారు. మళ్ళీ ఏం చేయాలి? ఇప్పటి వరకు మీకు ఇట్లాంటి పరిస్థితులు వస్తే, సపోజ్ ఒక స్థాయికి వెళ్ళారు, ఆగిపోయారు, లేదా ఏదో సాధించారు, ఆగిపోయారు. ఇప్పుడు మళ్ళీ దానికి పని చెప్పడం మొదలుపెట్టి, అర్థమైందా? ఇక్కడ దాకా వచ్చింది, ఇక ముందు నేను ఎలా సాగదీయాలి, జస్ట్ పడుకునే ముందు చెప్పండి. ఇక్కడ దాకా వచ్చింది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నువ్వే దారి చూపించాలని చెప్పండి. అనుకోకుండా అవకాశాలు బోలెడు వచ్చేసి ఆ మూమెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ముందుకు వెళ్ళిపోతారు మీరు. దాన్ని నిరంతరం ఒక తీవ్రత రూపంలో దాన్ని కొనసాగించండి. ఎండ్ ఆఫ్ డెత్ వరకు కాదు కదా, తర్వాత జన్మలకు కూడా హాయిగా డబ్బు, సంపాదించడం వస్తూనే ఉంటుంది. బట్ ఏదైనా సరే అండి, ఆ డిజైన్ ఇవ్వటం అనేది మాత్రం కంటిన్యూ ఇస్తూనే ఉండాలి. మనం ఖాళీ ఉంచొద్దు. అంటే పని వాడిని అయితే మనం ఎట్లయితే ఖాళీ ఉంచామో, అలాగే మనం సుప్త చేతనాత్మక మనసు మీ యొక్క సేవకుడు అని చెప్పుకున్నాం. మనం విశ్వంని సేవకుడు అని చెప్పుకున్నాం. దాన్నే విశ్వం అంటాం, ఇంకా అంతకంటే ఎక్కేం లేదు. కాబట్టి నిరంతరం మీరు పని చెప్తూనే ఉండాలి. ఎనీవేస్, అంటే మన దానికి సంబంధించినటువంటి వాటిల్లో సబ్ కాన్షియస్లో మనం ఏదైతే ఇస్తామో అది ఆటోమేటిక్గా డిజైన్ బయటికి రావడానికి గొప్ప
కాంటెంట్ ఏదైనా ఉంది అని అంటే అది మనీ మంత్ర సబ్జెక్ట్ అని చెప్పేసి చెప్తాం మనం. ద సేమ్ టైం సార్ స్పిరిచువల్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. కొన్ని కళ్ళతో మనం చూడలేనివి లోపల అంతర్మథనంతో మనం చూసేస్తాము, అంతర్గతంగా మనం చూసేస్తాము. స్పిరిచువల్లో అతి గొప్ప క్వాలిటీ. సైన్స్లో ఏంటి అని అంటే మనం కళ్ళతో చూసేది నమ్ముతాము, బట్ ఇందులో మన సబ్జెక్టులు ఏంటంటే మనం నమ్మిన తర్వాత ఆటోమేటిక్గా చూస్తాము. అది బాగా చెప్పారు. నేను దీనికి కూడా నేను ఇంతకుముందు గతంలో చెప్పాను, కొన్ని అద్భుతమైన వస్తువులు మనం చూడలేము. ఇప్పుడు మీరు అన్నట్టుగానే మన పురాణాల్లో కొన్ని ఉంటాయి, హంసలు, ఐరావతం, తెల్లని ఏనుగు ఎక్కడ కనిపిస్తుంది మనకి, నల్లని నూనె చూసాం, అవునా కదా, క్రౌంచ పక్షులు, ఓకేనా, అప్సరసలు, దేవదూతలు, ఇవన్నీ కూడా మనం చూడలేము, విన్నాం కానీ చూడలేము. ఎందుకు చూడలేమంటే నీ కంటికి ఆనవాలి. అంటే నువ్వు ఉన్నటువంటి డైమెన్షన్లో నీ కంటికి ఆనకుండా అవి ఇంకొక లోకంలో ఉన్నాయి. అలాగే డబ్బు కూడా మనకు అలాగే ఆనకుంటే అయిపోయింది. దీన్ని కూడా వాటితోనే మనం పోల్చుకొని, అమ్మో డబ్బు అంటే బాగా ధనవంతుల దగ్గరనే ఉంటుంది, అది మన దగ్గరికి రాదు, అంటే ఇది ఒక అద్భుతమైన వస్తువు డబ్బు అనేది, కాబట్టి దాన్ని గొప్పగా చూడాలనుకున్నప్పుడు మీ దగ్గరికి రాదు, మీకు దొరకదు అది. కాబట్టి దాన్ని అతి సామాన్యంగా మీరు ఆలోచించినప్పుడు, మీరు ఎప్పుడైతే ఇందాక మీరు చెప్పినట్టు మీరు అంతర్చక్షు ఉంటుంది దాన్ని, అంటే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా ఎప్పుడైతే చూస్తారో డబ్బు కాదు కదా ఏదైనా చూడవచ్చు మీరు మీ జీవితంలో, అవన్నీ మీకు ప్రత్యక్షం అవుతాయి. అప్పుడు నీ లోపలికి నువ్వు పోయినప్పుడు కదా అవన్నీ ప్రత్యక్షం అవుతాయి. అలాగే డబ్బును కూడా మనం అద్భుతమైన వస్తువు అనుకున్నంత దూరం సేపు అది చాలా దూరంగానే ఉంటుంది మనకు అందదు. ఎప్పుడైతే మనం ఇన్నర్ మైండ్తో డబ్బుని చాలా చిన్నగా చేస్తామో ఆటోమేటిక్గా జీవితంలో కుప్పలు తెప్పలుగా డబ్బు వచ్చి పడుతుంది. అంతే, ట్రూ అండి. ఎస్, ఎందుకంటే అసలు మనల్ని మనం అంత గొప్పగా చూసుకోవాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఉండాలి. ఆ ఆలోచనే నిజం చేస్తుంది. చాలామంది నేను ఎంబీబీఎస్ అవుతాను, ఇంజనీర్ అవుతాను అని అనుకుంటూ ఉంటాం, బట్ అది ఎప్పుడైతే విజువల్ లోపల పడి ఆ 3-4 years మనం ఫినిష్ చేసుకుంటామో ఒక రైట్ అవుట్పుట్ మనకు అప్పుడే బయటికి కనిపిస్తూ ఉంటుంది. అది నీ లోపల మనం చూసుకోవాలి కదా, ఎస్, చూసుకుంటే కదా నీకు అది బయటకు వచ్చి. నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటే ఐఏఎస్ డిజైనే కనిపిస్తుంది, నేను ఐపీఎస్ అవ్వాలంటే ఐపీఎస్ డిజైన్, నేను డాక్టర్ అవ్వాలంటే డాక్టరే, ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరే అదే కనిపిస్తుంది, నేను యాంకర్ అవ్వాలనుకుంటే నా అవుట్పుట్ అదే కనిపిస్తుంది. ఇలా సో ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణ స్వామి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.